నా పేరు డాక్టర్ వి హరికుమార్. కృషి విజ్ఞాన కేంద్రం రస్తకుంటబాయిలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ముదురు తోటల్లో అధిక దిగుబడి సూచనల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ముదురు తోటలు, జీడి తోటల్లో దాదాపు దిగుబడి కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే చాలా తోటలు అనేవి నిస్సారమైన తోటలు, అంటే నేలలు సరిగ్గా ఉన్న తోటల్లో జీడి తోటలను పెంచడం, అదేవిధంగా సరైన సమయంలో పోషక యాజమాన్యం కానీ లేదంటే సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవటం వలన, అదేవిధంగా జన్యుతః తక్కువ దిగుబడినిచ్చే రకాలని రైతులు పెంచడం ద్వారా ఈ యొక్క ప్రాంతాల్లో జీడి దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మనం సరైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఈ యొక్క జీడి దిగుబడిని పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కొమ్మ కత్తిరింపులు, అదేవిధంగా పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం, అదేవిధంగా సరైన కాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జీడి మామిడిలో అధిక దిగుబడిని పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే జీడి రైతులు ఏప్రిల్, మార్చితో ఈ యొక్క పిక్క ఏరటం అనేది, జీడి పిక్క అనేది హార్వెస్టింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. మే నుంచి జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా మనం కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకున్నట్లయితే కొంతవరకు సూర్యరశ్మి అనేది మొక్కల లోపల భాగాలకి వెదజల్లి లోపల ఉండే ఈ యొక్క లేత కొమ్మలు అనేవి బయటికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొమ్మ కత్తిరింపులు జరపడం వల్ల ముఖ్యంగా ఈ చీడపీడలు అనేవి చాలా వరకు బయటికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క లేత కొమ్మలు ఆరోగ్యంగా బయటికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ సూర్యరశ్మి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో కొమ్మ కత్తిరింపుల వలన చాలా వరకు చీడపీడ అనేది బయటికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ యొక్క ఎండు కొమ్మల్ని, ముఖ్యంగా ఎండు కొమ్మల్ని మనం తీసివేయటం చాలా ఉత్తమమైన పద్ధతి. అదేవిధంగా కొమ్మ మీద కొమ్మ అంటుకున్న కొమ్మల్ని కూడా మనం తీసివేయాలి. అదేవిధంగా నేలకి సాగిలబడుతున్న కొమ్మల్ని కూడా మనం కత్తిరించినట్లయితే కొంతవరకు చెట్టుకి సరైన ఆకారం వచ్చి భూమి మీద నిలబడేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే పోషక యాజమాన్యం. పోషక యాజమాన్యం సాధారణంగా మనం జీడి తోటల్లో 2 దఫాలుగా మనం చేసుకోవాలి. మొదటి వచ్చేసరికి జూన్, జూలై మాసాల్లో, రెండవది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో. ఈ 2 దఫాలుగా మనకి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా ఏంటంటే జీడి మామిడిలో లేత కొమ్మలపైన పూత అనేది రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పోషక యాజమాన్యం అనేది జీడి మామిడిలో మనం తప్పనిసరిగా చేసుకోవాలి. 5 సంవత్సరాలు దాటిన ముదురు తోటలన్నిటికీ కూడా 543 గ్రాముల యూరియా, అదేవిధంగా 375 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని చెట్టు మొదల దగ్గర పల్లెలు తయారు చేసుకొని పల్లెల్లో వేసుకున్నట్లయితే మొదటి దఫాగా వేసుకొని అధిక దిగుబడిని పొందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో దఫాగా కూడా 543 గ్రాముల యూరియా, అదేవిధంగా 375 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం చెట్టు మొదల దగ్గర పల్లెల్లో వేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఈ యొక్క కొమ్మ కత్తిరింపుల ద్వారా లోపల ఉండే ఈ యొక్క చిగుళ్ళు అనేవి బయటికి రావటం జరగటం, అదేవిధంగా ఎరువులు వేయటం ద్వారా ఈ యొక్క కొమ్మలు అనేవి సాగుదల అనేది రావటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సాగిన కొమ్మలు మనకి అక్టోబర్ మాసం నుంచి పూతనిచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే పూతకి మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా జీడి మామిడిలో పూత అనేది లేత కొమ్మల పైన రావటం అనేది జరుగుతూ ఉంటుంది. పూత అనేది నవంబర్ నుంచి మనకి పూత అనేది జీడి తోటల్లో కొనసాగుతూ ఉంటుంది. ఈ పూత సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మనం జీడి తోటలని లేదంటే జీడి పిక్కల్ని, జీడి దిగుబడిని పొందేదానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే జీడిలో సాధారణంగా టీ దోమ కానీ లేదంటే ఇతర రసం పీల్చే పురుగులు అనేవి ఎక్కువగా మన యొక్క జీడి తోటలను నాశనం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా మనం 3 దఫాలుగా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టుకున్నట్లయితే సరైన దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ 3 దశల్లో మొదటి దశ లేత చిగురాకు దశగా మనం పరిగణిస్తాము. లేత చిగురాకు దశల్లో కొమ్మలు అనేవి బయటికి ఆ లేత ఆకులు రావటం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా అక్టోబర్ నుంచి జనవరి దాకా ఎక్కువగా ఈ లేత ఆకులు అనేవి బయటికి రావటం జరుగుతుంది. ఈ దశలో మనం మోనోక్రోటోఫస్ అనే మందుని 1.6 ml లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు కానీ లేదా టీదోమను కానీ మనం ప్రథమ దశలో నివారించుకోవచ్చు. రెండో దశ అంటే పూత కాడలు విచ్చుకోకముందు, పూత కాడలు ఏర్పడే దశ, పూత ఇంకా విడిపోకముందు ఉండే దశని మనం పూత దశగా చెప్పుకోవచ్చు. ఈ దశలో ఏంటంటే లాంబ్డా సైక్లోత్రిన్ అనే మందును
0.6 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత దశలో వచ్చే పురుగులను మనం కొంతవరకు నివారించుకోవచ్చు. మూడో దశ అనేది గింజ ఏర్పడే దశ. అంటే మనకి జీడిపప్పు జీడి పిక్కలో ఇంకా తయారయ్యేదానికి మొదలయ్యే దశ. ఇది సాధారణంగా ఫిబ్రవరి నెలలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈ ఈ సమయంలో మనం ప్రొఫెనోఫాస్ అనే మందును 1 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ మూడో దఫాగా ఈ యొక్క జీడి మామిడిలో గింజ ఎదుగుదల దశల్లో ఎటువంటి చీడపీడలు రాకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లైట్ అనేది కూడా ఈ యొక్క పూత దశల్లో వచ్చినట్లయితే మనం తప్పనిసరిగా కార్బండేజ్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పీడ కూడా మనకి తెగులు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ సమగ్ర యాజమాన్య చర్యలు మనం పంట కాలంలో తీసుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే జీడి తోటల్లో అధిక దిగుబడి రావాలంటే సరైన సమయంలో కొమ్మ కత్తిరింపులు, అదేవిధంగా సరైన సమయంలో పోషక యాజమాన్యము, అదేవిధంగా సరైన సమయంలో ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే జీడి మామిడిలో రైతులు అధిక దిగుబడిని తీసుకునేదానికి చాలా అవకాశం ఉంది.